ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారు? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారు. రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీరు ప్రార్థన చేసుకోండి. ఉదయకాల సాయంకాల ప్రార్థనలు అంటున్నాడు. ఏ దేశంలో మీ టైం ఏంటో మీ సమయాన్ని బట్టి దేవునికి చోటు ఇవ్వండి. రోజు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు నమ్మండి. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14లో వచ్చిండు. ఆయన చెప్పిన మాట ప్రకారం నమ్మి వెళ్ళి ఆయన మునిగాడంటే 7 మార్లు పసిపిల్ల దేహంలో శుద్ధుడయ్యాడట. నమ్ముతున్నావా దేవుని మాట? ఈరోజు గొప్ప కార్యం చూడబోతున్నాం. ఆయన మాట నమ్మేవారు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నన్ను నమ్మేవారిని సిగ్గుపరచడన్నారు కదా. ఈరోజు వారు నీ జీవితంలో ఏం జరగలేదా? నమ్ము. ఈరోజు ఆయనే చేయబోతున్నాడు, ఆయన తీర్చబోతున్నాడు, ఆయనే బలపరచబోతున్నాడు, ఆయన నేను లేవనెత్తబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుకి చోటు ఇవ్వండి, ఆయన మాటకి చోటు ఇవ్వండి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్నా ఈ దేవునికి ఇస్తున్న చక్కటి మాట. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎందరో బిడ్డలు నీ మాటను నమ్ముతున్నారు. ఈరోజు నీ మాట వారి జీవితంలో నెరవేర్చబడి వారికి ఏ సమస్య ఉన్నా తొలగి, రోగం ఉంటే స్వస్థత ఇచ్చి, అప్పులు, ఆర్థిక సమస్యలు, పిల్లల వివాహాలు, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిడి అన్నిటి నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి పరిష్కారం ఇచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ కుటుంబాల శోధన తొలగించి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇచ్చి అందరినీ వర్ధిల్లజేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. రోజు ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వాగ్దానం చూడండి. అందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్.